ఆదిలాబాద్ ఎంఈఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డి సోమయ్యను ఆయన బాల్యమిత్రులు సత్కరించారు. పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. బాల్యమిత్రులు ప్రమోద్ కుమార్ ఖత్రి, గంజివార్ పోసెట్టి, నగేష్ కుమార్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ సోమయ్య మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ఎంఈఓగా 19 సంవత్సరాల విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా సొంత ప్రాంతానికి రావడం, బాల్యమిత్రులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నా పేరు డి సోమయ్య. నేను ఆదిలాబాద్ మండలానికి రెగ్యులర్ ఎంఈఓగా జాయిన్ కావడం అనేటటువంటిది జరిగింది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత నాకు నా స్వస్థలానికి ఎంఈఓగా రావడము నాకు అత్యంత ఆనందదాయకము. నా చిరకాల మిత్రులైనటువంటి నగేష్ కానీ లేదా నరేష్ రెడ్డి, అదేవిధంగా ప్రమోద్, విలాస్, వెంకటి, వీళ్ళందరూ నా బాల్య మిత్రులు. వీళ్ళు నన్ను మరవకుండా బాధ్యత స్వీకరించిన వెంటనే నన్ను సన్మానించడము నాకు చాలా గర్వకారణము. నా యొక్క బాల్యమిత్రులను ఎప్పుడు కూడా మర్చిపోలేను, నా స్వస్థలాన్ని కూడా మర్చిపోలేని. దాదాపు నేను ట్రాన్స్ఫర్ కాదనేటటువంటి సమయంలో, ఇక నేను అక్కడనే రిటైర్మెంట్ అవుతా అనేటటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మాకు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 14 నుంచి 15 మంది రెగ్యులర్ ఎంఈఓలు ఉండే, అందులో నేను కొన్ని. నాకు వెంటనే మాకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి ఇవ్వడము ఆయన మాకు ఒక దేవునిగానే భావిస్తున్నాను. పిల్లల విద్యాభివృద్ధికి, ఉపాధ్యాయుల యొక్క సమస్యలను సత్వరంగా పరిష్కరించి మండలంలో విద్యాభివృద్ధికి, సమగ్ర విద్యాభివృద్ధికి నా వంతు సహకారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.